హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వంశీ క్లాసిక్. ఈరోజు వీడియో ఏంటిదంటే నా బర్త్డే వ్లాగ్. అండ్ నా బర్త్డే వ్లాగ్ నేనే తీసుకుంటాను. అండ్ ఎట్లుందో అయితే చూసి ఫుల్ వీడియో చూసి అయితే కామెంట్ చేయండి. అండ్ ఫ్రెష్ అప్ అయితే ఫస్ట్ అయితే మన ఊర్లో ఉన్న ఫస్ట్ పంచముఖి హనుమాన్ టెంపుల్కి అయితే పోతున్నాం. అండ్ మన బర్త్డే సాటర్డే వచ్చినందుకైతే నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక ఏంటిదనంటే మా అందరికీ రాదు ఇట్లాంటి అదృష్టం. ఎందుకంటే దేవుళ్ళ దగ్గర మనకి ఇట్లుంది. అండ్ ఈ చేంజ్ మనం టెంపుల్కి పోతున్నాం కదా అక్కడ ఇయనికి. అండ్ పంచముఖి హనుమాన్ దగ్గర ఈరోజు మొత్తం మనమే పూజ చేయించిండు అయ్యగారు అయితే మొత్తం క్లీన్ చేయించి. సో ఇదే మనకి ఈరోజు వచ్చిన అదృష్టం అని చెప్పుకోవచ్చు. అండ్ మొత్తం జలాభిషేకంతోనైతే స్వామివారిని మొత్తం మంచిగా అభిషేకం చేసినాం. అండ్ చేసి దీపాలు అవన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని అండ్ నెక్స్ట్ మా తిమ్మాపూర్ రామాలయంకి అయితే పోయినాం. అండ్ పంచముఖి హనుమాన్ టెంపుల్కి రేర్గా ఎవరు రారు. అండ్ ఎవ్రీ సాటర్డే ఆర్ ట్యూస్డేనే వస్తారు. అండ్ ఈరోజు వచ్చినందుకైతే మంచి అభిషేకం చేయడం జరిగింది. అండ్ అక్కడ బయట మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు. అండ్ మన ఫ్రెండ్స్ కూడా వచ్చి నాకు హెల్ప్ చేసిళ్ళు. కిరణ్ గాడును, కార్తిక్, సుభాష్ గాడు. అండ్ అభిషేకం అయితే ఇట్లా అయింది. పర్ఫెక్ట్గా షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ తీయడానికి అంత టైం లేదు. ఎందుకంటే మేము స్వామివారిని అభిషేకం చేయడానికి అండ్ వర్క్ చేయడానికే సరిపోయింది. సో కొన్ని క్లిప్సే తీసినాం. అందుకనే ఇంకా షార్ట్ వీడియోలో పెట్టాల్సిన వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్కి అప్లోడ్ అయినాయి. అండ్ అంతా అయిపోయిన తర్వాతనైతే మన ఊరి గుడికి అయితే పోదాం. అండ్ మన తిమ్మాపూర్ రామాలయం ఇది. అండ్ పోయేవరకు అయ్యగారు అక్కడనే ఉన్నారు పంచముఖి హనుమాన్ టెంపుల్లో. సో ఇంకా మేమే పోయి డోర్ తీసినాం. అండ్ అయ్యగారు వచ్చేవరకు అయితే కూర్చున్నాం కొసేపు అండ్ మొక్కుకున్నా. అండ్ అయ్యగారు అయితే వచ్చేసిండు. అయ్యగారు వచ్చిన తర్వాతనైతే మళ్ళీ అర్చన చేసిండు శ్రీరాముని గుళ్ళే. అండ్ అర్చన చేసుకున్న తర్వాత నా బర్త్డే సందర్భంగా తిమ్మపూర్ గుడికి వచ్చినాం. మా ఊరు రామాలయం దర్శనం అయిపోయింది. ఇప్పుడు భద్రకాళి గుడికి పోతాను మళ్ళీ. ఓకే, గుడిని చూపి. ఇదే మా ఊరు గుడి. అండ్ మా ఊరు గుడికి పోయిన తర్వాత నేనైతే భద్రకాళి పోయినా. అండ్ మనకి ఏదన్నా అకేషన్ ఉన్నా అండ్ మంచి రోజు ఉన్న స్పెషల్ థింగ్ ఉన్నా కూడా మనం ముందుగా పోయేదైతే దర్శించుకునేదైతే భద్రకాళి అమ్మవారినే. అండ్ భద్రకాళి అమ్మవారి దగ్గరికి పోయిందైతే మనకి డే అనేది ఇన్కంప్లీట్ అనమాట బర్త్డే రోజు. సో ఇంకా నెక్స్ట్ మన ప్రయాణం అయితే అయిపోయింది. ప్రసాదం తీసుకున్నాం. ప్రసాదం తిని భద్రకాళి అమ్మవారి దగ్గరికి భద్రకాళి దేవస్థానానికి అయితే వచ్చేసినాం. ఈరోజు అయితే ఫుల్ రష్ ఉన్నది. సాటర్డే అయినా కూడా వీకెండ్ అయ్యేసరికి సెకండ్ సాటర్డే స్కూల్ పిల్లల్ని తీసుకొని ఇప్పటికే ఫోన్ వచ్చేటట్టున్నది. లాగ్లకే అయిపోతాను. ఇంక ఫోటోలు ఎందుకు అంటావు అంతే కదా. చూడరా నీ గురించి ఎట్లా అంటాడు. నీ గురించి ఇంకా మంచిగా కొద్దిసేపు తిరిగినాం. అండ్ ఫోటోలు అవి ఇవన్నీ తీసుకొని అయితే నెక్స్ట్ మన డెస్టినేషన్ అండ్ మన వాళ్ళకైతే అందగాడా చెప్పురా యూట్యూబర్. అండ్ మన వాళ్ళందరికైతే మండి పార్టీ ఇచ్చిన. అండ్ ఇక్కడనే మనకు అయితే నాకు కేక్ కట్ చేయించిళ్ళు. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటిది అని అంటే నెక్స్ట్ వీడియో మేము చిలుక జ్యోతిష్యం చెప్పుకున్నాం. అండ్ ఆ వీడియో కావాలంటే మాకు కామెంట్ చేయండి. అండ్ ఫుల్ ఫన్నీగా ఉంటుంది. అది నమ్మాలో నమ్మొద్దో తెలియదు. కాకపోతే మేమైతే పబ్లిక్ గార్డెన్కి పోయినప్పుడు అక్కడ టైంపాస్ కాకనైతే అంకుల్ పక్కన ఉంటే చెప్పించుకున్నాం. సో ఆ వీడియోని కూడా నెక్స్ట్ వస్తుంది. దాన్ని కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఫన్నీగా ఉంటుంది. అండ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాతనైతే
అప్పటికి మాకు ఇంకా టైం ఉందని చెప్పేసి అయితే కొంచెం టైం స్పెండ్ చేయడానికి పక్కకి ఉన్న పబ్లిక్ గార్డెన్కి అయితే పోయినాం. ఆర్డర్ వచ్చేసింది, తినేసినాం. మేము ఎప్పుడైనా ఫ్రైడ్ మండి అండ్ వాళ్ళేమో జ్యూసీ మండి ఆర్డర్ చేసుకుంటారు, వాళ్ళు వేరే మేము వేరే అన్నట్టు అవుతారు. అండ్ ఈ బ్లాగ్లో ఒక పర్సన్ అయితే మిస్ అయిందో ఆ పర్సన్ ఎవరో ఐడెంటిఫై చేయండి. సాత్విక్. ఫైనల్గానైతే పబ్లిక్ గార్డెన్ అని చెప్పేసిన కదా వచ్చేసిన. ఇక్కడ మన వాళ్ళు నన్ను తిడతారు, సో అది స్కిప్ చేసేసిన ఎందుకంటే ఇక వంశీకి వంశీ సెలెక్ట్ చేస్తాడు. ఇంకో నేను కూర్చో కూర్చో కూర్చో. నెక్స్ట్ వీడియో ఈ రోజు వీడియో